సో ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈరోజు యాంటీ డ్రగ్ దినోత్సవం, నేషనల్ యాంటీ డ్రగ్ దినోత్సవం. అంటే మొత్తం డ్రగ్స్ నియంత్రించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని టేకప్ చేసింది. సో దీనిలో భాగంగా మనం గత 4 రోజుల నుంచి ఈ వేరే డ్రగ్స్ కానీ, లేకపోతే దీంతో పాటు గుట్కాలు కానీ, లేకపోతే ఇలాంటివి ఉన్నాయని చెప్పి వీటి కోసం గంజాయి కానీ ఉన్నాయని చెప్పి మనం వాళ్ళు స్పెషల్గా రోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మీకు ఐడియా ఉండొచ్చు, ఎవ్రీడే సాయంత్రం పూట కానీ వెహికల్ చెకింగ్ చేస్తారు. సో దానిలో భాగంగా మన లోకల్ ఆసిఫాబాద్ ఇన్స్పెక్టర్ వారికి ఒక సమాచారం వచ్చింది. ఒక అమిత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మన దగ్గర మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి గుట్కాలు తీసుకొచ్చి, మన దగ్గర గుట్కా నిషేధం మన తెలంగాణలో. సో గుట్కాలు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన దొంగచాటుగా అన్ని చోట్లకు సరఫరా చేస్తున్నారని మనకు సమాచారం వచ్చింది. దానిలో భాగంగా మనం ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వెనకాల ఉన్న గోదాంలో ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. దాంతోపాటు మన వాళ్ళు ఇమీడియట్గా అది తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మనకు అక్కడ స్టాక్ దొరికింది. దాదాపు 8 లక్షల రూపాయలు విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లలో మనకు బక్సాలలో దొరికినాయి. ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అమిత్ అని చెప్పి మహారాష్ట్ర చెందిన వాడిని తెలిసింది. సో అతను ఇమీడియట్గా తీసుకొని సంబంధిత సెక్షన్లు మీ కింద కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని వర్త్ 8 lakhs ఉంది. సో దీంతోపాటు ఇక మన అందరికీ జిల్లా వ్యాప్తంగా అందరు చెప్పేది ఏంటంటే, ఈ డ్రగ్స్ కానీ, లేకపోతే సంబంధించిన నాటు సారా కానీ, లేకపోతే గంజాయి కానీ, ఎనీథింగ్, లేకపోతే ఈవెన్ శాండ్, ఇల్లీగల్ శాండ్ కానీ ఏమన్నా కూడా ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. ఇస్తే వాటిని పట్టుకుంటాం, వాటిపై రైడ్ చేసి పట్టుకుంటాం. ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా సమాజానికి హాని చేస్తాయి. దానివల్ల ఎన్నో జీవితాలు ఖరాబ్ అవుతాయి. దాంతోపాటు నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. అది వాడిన వల్ల నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది పబ్లిక్లో, ఎవరైతే వాడతారో. మనం పెద్దపల్లి ఇన్సిడెంట్ చూసాము, మొన్న పెద్దపల్లి ఇన్సిడెంట్ చూసారు కదా. పెద్దపల్లి కానీ, అంతకుముందు దిశ అయింది కదా, షాద్నగర్ దగ్గర. ఇవన్నీ కూడా వాళ్ళ నిందితులు మొత్తం వాడింది ఇవే, గంజాయి వాడారు ఉన్నారా. సో మన దగ్గర జరిగే పెద్ద నేరాల్లో, మర్డర్లు కానీ, పెద్ద నేరాలు, హీనస్ క్రైమ్స్లో ఎక్కువ 90% దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డ్రగ్స్ కానీ, సారాయి ఇట్లాంటివి కానీ, లేకపోతే గంజాయి కానీ, తంబాకు ఇవన్నీ వేసుకొని చేస్తున్నారు. సో మనిషి ఒక పిచ్చివాడిని తయారు చేసి, ఉన్మాది తయారు చేసిన డ్రగ్స్. కాబట్టి వీటన్ని మనం వ్యతిరేకించాలి. దాంతోపాటు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ మాకు ఇవ్వండి. ఇస్తే మీకు అందరికీ సమాచారం కూడా మీరు ఎవరిచ్చారో వాళ్ళ ఒక డీటెయిల్స్ కూడా మేము సీక్రెట్ ఉంచడం జరుగుతుంది. సో ఇది వరకు తెలియజేస్తున్నాం. కాకుండా కూడా ఇలిసిట్ లిక్కర్ కానీ, లేకపోతే గంజాయి కానీ, ఇట్లా డ్రగ్స్ కానీ, లేకపోతే గుట్కాలు కానీ, బ్యాండ్ సిగరెట్లు కానీ అవి కూడా రాకుండా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.